హలో అండి అందరికీ. మనం రీసెంట్‌గానే కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి చర్చించుకున్నాం. అయితే ఆ విమాన ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అంటే రష్యన్ మిస్సైల్స్ ఆ విమానాన్ని ఢీకొట్టడం ద్వారా అక్కడ మిస్‌కమ్యూనికేషన్ ఏర్పడి కజకిస్తాన్‌లో విమానం కూలిపోయి దాదాపు ఒక 60 మంది వరకు చనిపోయారని చెప్పేసి మనం రీసెంట్‌గానే చెప్పుకున్నాం. అయితే ఆ స్థాయి కన్నా ఇంకా ఎక్కువ ప్రమాదం సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియాలో ఒక నగరంలో విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడం వల్ల దాదాపు ఒక 170 మంది అయితే చనిపోయారు. ఒకసారి అయితే ఆ విజువల్స్ అయితే చూడండి. 스스로를 위탈해 중앙 잠깐 섹사지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에서 చూసారు కదా ఏ స్థాయి ప్రమాదం జరిగిందో. మనం రీసెంట్‌గానే కజకిస్తాన్ విమానం కూలిపోయి ఒక 2 డేస్ అయితుంది. ఆ విమానం కూలిపోయిన దాదాపు 1, 2 డేస్ తర్వాత ఈ విమానం భారీ క్రాష్ ల్యాండింగ్ అయితే అయింది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే పైలట్ ల్యాండింగ్ సమయంలో ఏమంటారు ల్యాండింగ్ గేర్ పని చేయట్లేదని చెప్పేసి గుర్తించారనమాట. కాకపోతే కొంచెం ముందే గుర్తించినట్లయితే ఈ స్థాయి ప్రమాదాన్ని ఆయన తప్పించుకునేటోడే. ఇక్కడ పైలట్ తప్పిదం కూడా చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇండియాలో చూసుకుంటే రీసెంట్‌గా తమిళనాడులో కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటి అంటే ల్యాండింగ్ గేర్ పనిచేయడం వల్ల పైన పైలట్లు విమానాన్ని తిప్పి ఆ ఫ్యూయల్ మొత్తం కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళు ల్యాండ్ చేసినారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే దాన్ని చివరిలో ఆ యొక్క తప్పుని చివరిలో గుర్తించారు పైలట్. ఈ స్థాయి ప్రమాదం జరిగింది. యాక్చువల్లీ ఏంటి అంటే ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం. ఇంత స్థాయి ఘటన దాదాపు ఆ విమానంలో 181 మంది ప్రయాణిస్తుంటే దాదాపు 179 చనిపోయారు. అంటే ఇంతమంది ఒకేసారి చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఫ్యూయల్ ఉంటుంది కదా. విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత బలంగా ఉన్న ఒక గోడను గుద్దుకోవడం ద్వారా ఏం జరిగింది అంటే ఫ్యూయల్ ఒక్కసారిగా విమానంలో మంటలు రావడం వల్ల అందరూ బర్న్ అయ్యి చనిపోవడం జరిగింది. చాలా ఘోరమైన సంఘటన. ఇద్దరు మాత్రమే బతికారు అనమాట. యాక్చువల్లీ ఈ డిసెంబర్లోనే విమాన ప్రమాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 234 మంది చనిపోయారు అని చెప్పేసి నివేదికలు అయితే చెప్తా ఉన్నాయి. ఏదేమైనా కానీ రీసెంట్‌గా డిసెంబర్ నెల అనేది చాలా సాడ్ న్యూస్ని మిగిల్చింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక మినిట్.